బాబు. అమ్మా నిన్ను ఎక్కడో చూసినట్టుందమ్మా. రామాపురంలో బావి దగ్గర చూసుంటావు. చాలా ఏళ్ల బట్టి నేను అక్కడే ఉంటున్నాను. రామాపురం ఇలా నగల లెటర్ వేసుకొని అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నావు, నీకు భయం లేదమ్మా? భయమా? నాకా? ఎవరైనా నన్ను చూసే భయపడాలి కానీ నేనెవరికీ భయపడ్ను. అమ్మా నిన్ను చూస్తుంటే అచ్చు మా అమ్మలా ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్దాలో చెప్పమ్మా, నేను దేబెడతాను. వద్దు బాబు, గాలిలా నేను కళ్ళు మూసి తెరిచే లోపున నాకు కావలసిన చోటుకి వెళ్ళగలను. అప్పో అవునా, సరేనమ్మా. మా చెల్లి పెళ్లి హడాడిలో ఉన్నాను, వస్తాను. కాస్త ఆగు బాబు. ఏంటమ్మా? నన్నమ్మా అని పిలిచావే, ఈ అమ్మ చెప్పిన మాట వింటావా? ఏంటమ్మా? నీ చెల్లెలి వివాహం జరగకూడదు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నించొద్దు. వెంటనే ఈ పెళ్ళాపు. చూడమ్మా, చూడటానికి దేవతలా ఉన్నావు, ఈ అపశకరం మాట్లాడమ్మా. ఈ సంబంధం మా అమ్మ చూసిన సంబంధం, నా చెల్లి మెచ్చిన సంబంధం. ఈ సంబంధం వద్ద నా భగవంతుడితో చెప్పినా సరే నేను ఎవరి మాట విన్నా. అమ్మా తల్లి, ఈ విషయం వెళ్ళి మా చెల్లితో చెప్పొద్దమ్మా. ఆ అమ్మాయి తట్టుకోలేదు, చచ్చిపోతుంది. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. చూడమ్మా, నా చెల్లి పెళ్లి జరిగే చోట దరిదాపుల్లో నువ్వు కనిపించడానికి వీల్లేదు. 7 జన్మలకి నువ్వు మాతోనే ఉండాలమ్మా. మా వంశాన్ని కాపాడుతూ ఉండు తల్లి. ఆ రోజున నీ వంశాన్ని కాపాడతానని నీకు మాట ఇచ్చాను. అందువల్లనే ఈ రోజు నీ చెల్లి పెళ్లి ఆపడానికి వచ్చాను. కానీ విధి ఆడుకుంటోంది.